హాయ్. ఏంటి స్పెషల్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. పూజ అయితే చాలా బాగా అయ్యింది. ప్రసాదం కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ నాకైతే ఈసారి అమ్మవారు తెల్లవారు పెట్టారు కదా, మరి అంతే కదా, అమ్మవారు ఇచ్చినట్టే. అందుకే వెంటనే ఈ బ్లౌజ్ తో టైఅప్ చేసేసి వేసేసుకున్నాను. పూజకి అమ్మవారు పెట్టిన చీరతోనే కూర్చోాలని అనమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. అందుకే ఇవాళ నేను నిండుగా కూడా రెడీ అయ్యాను. అమ్మవారిని కూడా చూపించేస్తాను, వచ్చేయండి. నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. నేను ఈసారి అమ్మకి నేను లాస్ట్ టైం చేసుకున్నాను. ఈసారి పంతులు పిలిపించుకొని బాగా చేసుకోవే, నీకేంటి తక్కువ అన్నట్టు అనిపించింది. ఏమో ఈ రోజంతా చాలా అంటే చాలా స్పెషల్గా అయ్యింది. అసలు మాటల్లో కూడా చెప్పలేను. అంత ఆనందం అనమాట, అంత సంతోషం. ఇంత అనమాట, చెప్పలేని మాటలు. అంత హ్యాపీగా ఉంది. పంతులు గారు వచ్చి దగ్గరుండి పూజ అయితే జరిపించారు. నాకు తెలియని విషయాలు ఎన్నో నేర్పించారు, చెప్పారు. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ గుప్త నవరాత్రుల గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే అమ్మవారిని చూపించకమ్మా, 9వ రోజు రివీల్ చెయ్యి, అంతవరకు చూపించద్దు, నువ్వైతే కనిపించి వీడియోను పూజ చేసుకున్నావు అయితే చెప్పని చెప్పారనమాట. పూజ మాత్రం చాలా బాగా అయింది. మార్నింగ్ నుంచి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఫాస్టింగ్ ఉన్నాను. ఇప్పుడు టైం చూస్తే అరౌండ్ 10 అయితే అయిపోయిందండి. ఇప్పుడు తిని ఉపవాసం చెల్లించి తినేసి నిద్రపోతాను. మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ నా పూజ అయితే మాత్రం నేను ఎవ్వరికి అమ్మని ఈ 9 రోజులు చూపించలేను. బట్ పూజ మాత్రం చాలా బాగా అయింది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కానీ నేను వీడియో పెట్టకపోతే అందరికీ చెప్పి నువ్వు చేయలేదా అక్క అంటారు కదా. అందుకోసమనే పూజ అయితే పూర్తయింది. 9వ రోజు నవరాత్రి పూర్తయిన తర్వాత లాస్ట్ రోజు అమ్మవారిని రివీల్ చేస్తాను. పూజ మాత్రం చాలా బాగా అయింది. మీరు కూడా బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను మీ వైజాగ్ పిల్ల.